హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జై శ్రీరామ్. గుడ్ ఈవినింగ్ అందరికీ కూడా. ఈరోజు మనం చెప్పుకునేది చాలా రోజుల తర్వాత మీతోని కలుస్తున్నాను. గజేంద్ర మోక్షం చెప్పుకుందాం మనము. అంటే అహంతోని ఎన్ని సంవత్సరాలు అంటే తన శరీరంను ఇంద్రియాల పట్ల అన్నిటి పట్ల నిగ్రత లేకుండా అహంతో భగవంతుడు గుర్తుకు రాక అన్ని సంవత్సరాలు మొసలితో పోరాడిన ఏ గజేంద్రుని గురించి చెప్పుకుందాం మనం. గజేంద్ర మోక్షం. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నా పూర్ణాత్మకి, నా చేత చెప్పిస్తున్న అమ్మ దుర్గామాతకి, నాకు ధ్యానాన్ని జ్ఞానాన్ని ప్రసాదించిన గురువులకి, పత్రి మాస్టర్ గారికి, వంశీకిరణ్ మాస్టర్ గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వింటున్న వారికి, ప్రతి ఒక్క మాస్టర్కి కూడా, ఈ విశ్వంలోని సమస్త ప్రాణకోటికి కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. గజేంద్ర మోక్షం. క్షీర సముద్రంలో త్రికూటం అనే ఒక పర్వతం ఉన్నది. ఆ పర్వతం పైన నానా జాతుల ఫలపుష్ప సుగంధలతల వృక్షాలున్నాయి. ఆ పండ్ల నుండి కారుతున్న ఫలరసాలు కాలువలై పారుతున్నాయంట. అబ్బో! ఆ కొండపైన చక్కని సరోవరాలు, ఉద్యానవనాలు ఉన్నాయి. సరస్సులలో సొగసైన తామరలు విరిసియున్నాయి. అక్కడికి దేవతలు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, విద్యాధరులు తమ ప్రియురాండ్లతో విహారానికి వస్తారు. ఆ అడవుల్లో నానా రకాల జంతుజాతులు విహరిస్తుంటాయి. క్షీర సముద్రంలో త్రికూటం అనే పర్వతం మీద నానా జాతుల ఫలపుష్పాలు, సుగంధమాలలు, అన్ని రసాలంట. బాబోయ్! అందరూ కిన్నెర, కింపురుషు, దేవతలు ఆ పర్వతం మీదకి వచ్చి వనవిహారానికి వస్తుంటారట. ఒక ఏనుగుల మంద నీరు తాగడానికి వచ్చి ఒక మడుగులో ప్రవేశించి జలక్రీడలు ఆడసాగింది. ఒక ఏనుగుల మంద వచ్చింది అక్కడికి. అయితే ఒక సరస్సుల తామరలు, అన్ని రకాల పుష్పాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అక్కడ దేవతలు అందరు వస్తుంటారు కదా, జంతుజాతులు కూడా విహరిస్తుంటాయంట. ఒక ఏనుగుల మంది ఏంటంటే నీళ్లు తాగడానికి వచ్చి మడుగులో ప్రవేశించి స్నానాలు చేస్తున్నాయి అన్నమాట. ఆ ఏనుగుల ప్రభు అయిన గజేంద్రుడు, ఏనుగులకు ప్రభు ఉంటాడు కదా గజేంద్రుడు, ఆడ ఏనుగులతోనూ ఏనుగు గున్నలతోనూ మైమరిచి ఆడుతూ ఉల్లాసంగా ఉన్న సమయంలో ఆ మడుగులో ఉంటున్న ఒక మొసలి గజేంద్రుని కాలు పట్టుకున్నదంట. మొసలి ఒకటి గజేంద్రుని కాలు పట్టుకున్నది. అంతవరకు అనుభవించిన ఆనందమంతా మటుమాయమై బాధ, దుఃఖము ఆవరించాయి. క్షణికమైన సుఖభోగాలకు పోయి అంతులేని దుఃఖంలో చిక్కుకున్న సంసారి వలె గజేంద్రుడు మొసలి పట్టులో చిక్కుకొని గజగజలాడిపోయాను. తన శక్తినంతా కూడగట్టుకొని వాడి అయిన దంతాలతో మొసలిని పొడుస్తూ ఘోరమైన పోరు సల్పాడు. తన శక్తినంతా కూడా తీసుకున్నాడు. మొసలి పట్టును విడిపించుకునేకి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. కరిమకరుల భీషణ పోరాటంతో అనేకమైన చేపలు, తాబేళ్లు, చిన్న చిన్న మొసళ్ళు చితికిపోయాయి. అంటే వీళ్ళిద్దరూ, అంటే ఏనుగు పెద్దదే, అక్కడ మొసలి పెద్దదే, ఈ రెండు కలిపి అక్కడ దాంట్లో ఆ మడుగులో గొడవకు దిగేసరికి అక్కడున్న చిన్న చిన్న జంతువులన్నీ కూడా నలిగిపోతున్నాయి, చనిపోతున్నాయి కూడా. ఆడ ఏనుగులు, అనేకమైన చేపలు, తాబేళ్లు, చిన్న చిన్న మొసళ్ళు చితికిపోయినాయి అంట. మడుగంతా నెత్తుటిమయమైంది. ఆడ ఏనుగులు గజరాజునకు ఏ విధంగా సహాయపడలేక, విడిచి వెళ్ళలేక నిశ్చేష్టులై నిలిచిపోయాయి. ఆడ ఏనుగులు అక్కడ గట్టి మీద నిలబడి చూస్తున్నాయి, అవి ఏం చేయలేకపోతున్నాయి. స్థానబలం చేత మకరికి పట్టుగట్టి పడినది. అంటే స్థానబలం అంటే మొసలి నీళ్ళల్లోనే ఉంటుంది కాబట్టి దానికి స్థానబలం అది అక్కడ, అందుకని అది గట్టిగా పట్టుకొని కూర్చున్నది కాళ్ళను. గజేంద్రుని బలం క్షీణించసాగింది. ఎంత బలం, ఎన్ని రోజులు ఉంటుంది బలం? నిర్వీర్యుడై కదలలేక నిలిచిపోయాడు. అనేక సంవత్సరాలు పోరు సాగించినా ఏమి వెసులుబాటు కాక, కనిపించకపోగా మొసలి కాట్ల బాధ ఎక్కువై నరకూపంలోనికి లాగివేస్తున్న దాని యొక్క పట్టుకు తట్టుకోలేక శక్తి సన్నగిల్లి దేహబలము, మనోబలము రెండు, అంటే శారీరక బలం కానీ మానసిక బలం రెండు కూడా తగ్గిపోయినాయి.
రెండు శిథిలం కాగా ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆ మొసలికి కరిరాజునకు పూర్వజన్మల సుకృతం చే లోకోత్తర శక్తి ఏదో ఒకటి సకల జీవరాశుల రక్షణ పోషణ చేసే దివ్యశక్తి ఉన్నదాన్ని స్ఫురణకు వస్తుంది. ఆ దివ్యశక్తి చే ఆ ఈశ్వరుని ప్రార్థించాలనుకొని ఈ విధంగా తలపోస్తాడు. అంటే ఆ ఏనుగుకు ఎలా ఉందంటే అంత పోరాడి 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 బలమంతా ఉపయోగించి మానసిక బలం పోయింది, శారీరక బలం అన్నీ పోయినాయి. అయిపోయిన తర్వాత ఆఖరికి ఇంకా అప్పుడు అంటే భగవంతుడు గుర్తొస్తాడు. నాకు ఒక శక్తి ఉంది కదా, నేను భగవంతుని వేడుకుంటాను కదా అని అనుకుంటుంది అనమాట. మకరులు కరిరాజు అంటే ఏనుగు, మకరి అంటే మొసలి. అయితే తనకు ఒక మనోబలం శిథిలం కాగా ఏం చేయాలో దిక్కుతోచ స్థితిలో కరిరాజునకు పూర్వజన్మల సుకృతం అంటే గత జన్మల పుణ్యం ఉంటుంది కదా, అది ఏదో శక్తి ఒకటి తనని రక్షించడానికి ఉన్నది, దివ్యశక్తి నాలో ఉంది అని గుర్తుకొచ్చేసి ఆ భగవంతుని ప్రార్థించాలనుకొని ఈ విధంగా తలపోస్తున్నాడు అనమాట. ఈ అడవిలోని ఏనుగుల రాజును ఆడ ఏనుగుల ఆదినాథుని హాయిగా మంచి గంధపు చెట్ల నీడలో క్రీడా వినోదాలు చేసుకొనకుండా ఈ పాడుమడుగులోనికి ఎందుకు దిగాను, నీరు తాగి వెంటనే బయటపడకుండా ఇందులో నేను ఎందుకు జల క్రీడలు ఆడాను, నేను ఇంట్లో ఎందుకు హాయిగా మంచిగా చేసుకొని పక్కకి వెళ్ళిపోక ఎందుకు ఇంట్లో దిగిపోయినా అని అనుకుంటున్నాడు అనమాట. ఇప్పుడు నన్ను ఈ పాపిష్టి మొసలి బారి నుండి రక్షించే వాళ్ళు ఎవరున్నారు, ఎవరైనా ఉండకపోతారా భగవంతుడా, నేనేమి చేసేది, నాకు భయం వేస్తుంది. ఏనుగు తలపోస్తుంది అనమాట ఇట్లా. ఇంకా అక్కడ పోతనమాతిరు రాసింది పద్యము, భాగవతంలో రాసింది ఎంత బాగుండదైతే అంటే ప్రతి ఒక్కరూ ఫ్రెండ్స్ మనం ఏంటంటే దీన్ని పద్యాన్ని మర్చిపోవద్దు. ఈ శ్లోకాన్ని మనం పద్యము శ్లోకం ఏదన్నా అనుకోనియండి, ఇది ఎప్పుడు మరవకూడదు ఎవరైనా సరే. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు సర్వం తానై ఉన్నవాడెవ్వడు వాని నాత్మ బహునీశ్వరుణ్ణే శరణంబు వేడదన్. అప్పుడు భగవంతుడు స్ఫురణకు వచ్చి భగవంతుని వేడుకుంటుందన్నమాట ఏనుగు. ఈ జగము ఎవని వల్ల పుడుతుందో, ఎవని యందు ఉంటుందో, ఎవరి యందు పుడుతుంది, ఎవరి యందు ఉంటుంది, ఎవరిలోన లీనమైపోతుందో లయిస్తుందో, పరమేశ్వరుడు ఎవ్వరు, ఈ విశ్వమంతటికి మూల కారణం పైన వాడెవ్వడు, ఆది మధ్య అంతములు లేని వాడెవ్వడు అంటే మొదలు వెనక లాస్ట్ అని ఎవరు లేరు, లేని వాడెవరున్నారు, లేని వాడెవ్వడు, సర్వము తానే అయి ఉన్నవాడెవ్వడు, ఈ సృష్టిలోని ప్రతి ప్రాణికి తానే అయి ఉన్నవాడెవ్వరు, అటువంటి ఆత్మబోధుడైన స్వయంభూ అయిన ఆ ఈశ్వరుణ్ణే నేను శరణు వేడుతున్నాను. లోకాలని ఒకపరి జగముల వెలినిడి యొకపరి లోపలికి గొనుచు సుభయం తానై సకలార్థ సాక్షియను నా ఎలకుని నాత్మముల్ నర్తింతులన్ అంటే ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఏనుగు. లోకాలను ఒకసారి తన నుండి ఉద్భవింపజేసి ఇంకోసారి తనలోకి తీసుకుంటూ వెలుపల లోపల తానే అయి ఉంటూ సర్వసాక్షి అయి నిర్మలుడైన ఆ పరమాత్మను భక్తితో ధ్యానిస్తున్నాను చెప్తున్నాడు అనమాట ఆ కరిరాజు ఏనుగు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది నలోకం బగు పెను చీకటి కవ్వల నెవ్వడే కాకృతి వెలుగునతని నే సేవింతున్ అంటే లోకాలు లోకులు లోకపాలురు అన్నీ నశించిన తర్వాత కూడా ఏమీ కనిపించని చీకటికి అవతల ఏకైక అఖండ రూపంలో ప్రకాశించే వాణిని నేను సేవిస్తాను. ఏది లోకాలు కానీ లోకులు కానీ లోకపాలురు అన్ని తర్వాత ఏవి లేకున్నా సరే గాఢాంధాన ఎంత చీకటి ఉన్నా సరే ఆ చీకటికి అవతల వైపు ఉన్న అఖండ రూపంలో ప్రకాశించే ఆ భగవంతుణ్ణి ఆ ప్రకాశాన్ని నేను వేడుకుంటున్నాను. ఆ నటునిలాగా అనేకమైన మూర్తులతో నెవ్వడు ఆడుతుంటాడో ఋషులు దేవతలు కూడా ఎవరిని పూర్తిగా కీర్తింపలేరో ఎవని ప్రవర్తన గురించి ఇతరులెవ్వరు గ్రహించలేరో అలాంటి దేవదేవుణ్ణి నేను స్తుతిస్తున్నాను. సంగము వీడిన మునులు దివ్యదర్శన కాంక్షలు సకల ప్రాణకోటిని మేలుకోరేవారు సాధుచిత్తులు సాటిలేని వ్రతాలను ఆచరిస్తూ ఎవని దివ్య పాదాలను కొలుస్తారో వాడే నాకు దిక్కు.
హే ప్రభో, నీకు జనన మరణాలు లేవు, రూపనామాలు గుణదోషాలు లేవు. అయినప్పటికీ నీ యొక్క మాయకు లోనైన వారు నీకు నామరూపాలను కల్పించి కొన్ని గుణాలను ఆరోపిస్తున్నారు. లోక కళ్యాణం గురించి నీవు ధరించిన రూపాలను చూసిన వారు నీ యొక్క నిర్గుణ నిరాకార తత్వాన్ని గుర్తించలేరు. నీవు ఇంద్రియాలకు, మనసుకు, బుద్ధికి అతీతుడవు. నీవు సామాన్యుల అవగాహనకు అతీతుడవైనను కొందరు మహాపురుషులు నిన్ను తెలుసుకోగనగలిగి నిన్ను చేరుకుంటారు. నీవు ఇంద్రియ వ్యాపారాలకు ద్రష్టవే తప్ప దేనికి కారణం గాని కర్తవు గాని కావు. నీవు సనాతనుడవు, నిత్యుడవు, అనాదివి, అనంతుడవు, అప్రమేయుడవు, అజుడవు. నీవు గుణాతీతుడవని పండితులు అంటారు గాని నా వంటి దీనుల ఎడల నీవు కరుణానిధివని అందరూ అంటారు కదా. శాంతస్వరూపుడు, స్వపరభేదం లేనివాడు, ఆనందము, మోక్షం ఇచ్చేవాడు, దుష్ట భయంకరుడు, సర్వజ్ఞుడు, ప్రభువు, సృష్టి స్థితి లయములకు కర్త అయినట్టి వానికి నేను నమస్కరిస్తున్నాను. జ్ఞానాగ్నిచే కర్మ బంధాలను దగ్ధం గావించుకున్న యోగులు తమ హృదయాలలో ఆయనను దర్శిస్తారు. ఆయన దేవతలకు, మానవులకు, జంతువులకు చెందనివాడు. స్త్రీజాతికి, పురుషజాతికి చెందనివాడు. ఎవనియందు ప్రత్యేకాభిమానము లేనివాడు. అహంకార, మమకార, అవిద్యలతో కూడి ఉన్న జంతు శరీరుడైన నన్ను రక్షించడానికి వస్తాడో రాడో. ఏనుగు ఇట్లా తలపోస్తుందన్నమాట. కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గుణముల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలడండనేడివాడు కలడో లేడో. నన్ను రక్షించడానికి వస్తాడో రాడో, నేను ఒక జంతువుని కదా అంటుంది ఏనుగు. అహో, నా బాధ ఎక్కువైపోతుంది. ఎంత ప్రార్థించినా నా బాధ కొంచెమైనా తగ్గటం లేదే. దేవునకు నా మొర వినబడటం లేదా. దీనుల ఎడల దయతో నుంటాడని అంటారే, పరమయోగుల మధ్యనుంటాడని అంటారే, అన్ని దిక్కులలోనూ ఉంటాడని అంటారు కదా. ఉన్నాడు ఉన్నాడు అని అందరూ అంటుండే ఆ దేవుడు అసలు నిజంగా ఉన్నాడా లేడా? చచ, నేను అలా అనుకోకూడదు. ఆయన నిశ్చయంగా ఉన్నాడు. మళ్ళీ తనని తాను సర్ది చెప్పుకుంటున్నాడు ఆ గజేంద్రుడు. కలిమిలేములు లేక కలవారు లేనివారు అనే విచక్షణ లేకుండా, లేదా ఉన్నాడో లేడో అనే సందేహం లేకుండా విలసిల్లే ఆ స్వామి నా పట్ల లేకుండా ఉంటాడా? ఆయన ఉనికిని సందేహించడం దేనికి? దుష్టుల పాల్పడిన సాధువులను అడ్డుపడేవాడు నాకు అడ్డుపడడానికి, రక్షించడానికి రాడా? బాహ్య దృష్టితో కాక అంతర్దృష్టితో చూసే వారిపై కృప చూపేవాడు నా యొక్క పాటలను చూడకుండా ఉంటాడా? దీనజనుల మొరలు వింటూ తన్ను తాను మరిచిపోయేవాడు కరుణతో నా మొర ఆలకించరాడా? అన్ని రూపాలు తన రూపమే అయినవాడు, ఆది మధ్య అంతములు లేక విలసిల్లేవాడు, భక్తులకు దిక్కులేని దీనులకు దిక్కైనవాడు, అటువంటి కరుణామయుడు నా మొర వినడా? వింటే నా బాధను చూడడా? చూస్తే నా యందు దయతలచడా? దయతలిచిన వాడైతే నన్ను రక్షించడానికి ఇంకా రాడేంటి అని తర్కించుకుంటూ ఇక బాధను భరించే శక్తి లేక, ఎక్కువ అవుతున్న బాధను ఓర్చుకొనలేక ఈ విధంగా విన్నవించుకుంటాడు ఏనుగు. అంటే శక్తి సన్నగిల్లుతున్నది, పూర్తిగా బాధ తట్టుకునే శక్తి పోతుంది అక్కడ. అందుకని లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులున్ టావులున్ దప్పెన్ మూర్ఛ వచ్చే తనువుడుండస్సెన్ శ్రమం బయ్యెడన్ నీవే తప్ప నితపరం బెరుగ మన్నింపదగును దీనునన్ రావే ఈశ్వర కానవే వరద సంరక్షింపు భద్రాత్మక. తనలోని బాధనంతా వెళ్ళబోస్తున్నాడు ఆ కరిరాజు ఏనుగు. ఓ భగవంతుడా, నాలో శక్తి కొంచెమైనా లేదు, ధైర్యం సడలిపోయినది, ప్రాణాలు కూడా నిలకడ తప్పాయి, మూర్ఛ వచ్చేసినది, శరీరం చితికిపోయింది, అలసట ఆవరించినది. నీవే తప్ప నాకు ఇంకెవ్వరూ తెలియదు. ఈ దీనుని నీవే ఆదుకొనడం సమంజసం. ఓ ఈశ్వర, రావా, వరాలిచ్చే ప్రభువా, వచ్చి నన్ను కాపాడవా. ఓ జగద్రక్షక, నన్ను రక్షించవా. హే ప్రభో, దీనులను రక్షించేవాడవు. నీ యొక్క కీర్తి అనన్య సాధ్యమైనట్టిది. అది ఎలాంటిదంటే
ఓ దయాసాగరుడా, ప్రాణుల పిలుపు నీవు వింటావట. ఆర్తులను రక్షించడానికి నీవు ఎలాంటి వెళ్ళరాని చోట్లకైనా వెళుదవట. శరణార్థుల శరణుదేవా అని పిలిస్తే ఓయ్ అని పలుకుతావట. నీవు అంతా వీక్షిస్తూ సర్వము తెలుసుకుంటావట. కానీ ఇప్పుడు నాకు ఇదంతా నిజమేనా అనే సందేహం కలుగుతున్నది స్వామి. కమలప్రియ, ఓ వరద ప్రదాత, శత్రువులపైన కూడా శత్రుత్వము లేని ఓ దయామయ, కుయ్యో ఓ కవి, యోగి వందిత, సుగుణోత్తమ, శరణాగతులకు కల్పవృక్షమా, ఓ ముని మానసచోర, ఓ విమల ప్రభవ, రావా నన్ను కరుణింపవా, నా ఆర్తిని గురించి తలంచవా, శరణార్థినైన నన్ను రక్షించవా అని మొరపెట్టి రక్షణ లేని వారిని రక్షించే భగవంతుడు ఆపదలో ఉన్న నన్ను ఆదుకొనడా అని తలపోసి గజరాజు నింగివైపు నిక్కి చూస్తూ నిట్టూర్పులు విడుస్తూ తొండము పైకెత్తి ఆక్రోశించాడు. అప్పుడు విభుడు, విశ్వమయుడు, విజయశీలి అయిన విష్ణుమూర్తి ఆర్తితో ఆక్రోశిస్తున్న జీవిని ఆదుకోవాలనుకున్నవాడై అలా వైకుంఠపురంబులో నగరిలో నామూల సౌదంబుదాపల మందార మనాంతరామృత సర ప్రాంతేందు కాంత లోపల స లంప పర్యంకమా మనిదో యగు నా సన్న ప్రసన్నుండు నీ విహ్వాల నాగేంద్రం పాహి పాహి అని కుయ్యలించి సంరంభియై ఆపద్బాంధవుడు శ్రీహరి అప్పుడు వైకుంఠపురంలో రాజప్రసాదంలో అంతఃపుర సౌధ సమీపములో మందార వనమధ్యనున్న అమృత సరస్సు వద్ద చంద్రకాంత శిలావేదికపై కలువపూల పాన్పుపై రమాదేవితో వినోదిస్తున్నాడు. భయకంపితుడై రక్షించు రక్షించు అని ఏడుస్తూ మొరపెట్టుకున్న గజేంద్రుని ఆర్తనాదం విని ఆ ప్రభువు అతన్ని రక్షించాలనే ఉత్సాహంతో సిద్ధపడ్డాడు. ఆయన యొక్క ఆతృత ఎలా ఉందంటే, సిరికింజప్పడు శంఖచక్రంబును చేదోయి సంధింపడే పరివారంబు జీర డంబ్రకపతిం బన్నింప డాకర్ణికాంతర దమ్మీలంబు చక్కనొత్తడు వినాద ప్రోత్విత శ్రీ కుచో పరేచలాంచలమైన వీడడు గజే ప్రాణావవానోత్సాహి అయి గజరాజు ప్రాణాలను కాపాడాలని ఉత్సాహంతో ఉరుకలు వేస్తున్న శ్రీహరి లక్ష్మీదేవికైనా చెప్పడు, శంకుచక్రాలను చేత ధరించడు, అనుచరులెవ్వరినీ పిలువడు, పక్షిరాజైన గరుడుని సిద్ధపడమని చెప్పడు, చెవుల వరకు జాలువారిన జుత్తునైనా సవరించుకొనడు. అంతేకాదు ఆ ప్రభువు గజేంద్రుని రక్షించుటకై వెళ్ళిపోతున్నప్పుడు అప్పటి వరకు ప్రణయలీలలో తాను తన చేతిని పట్టుకొని ఉన్న లక్ష్మీదేవి యొక్క పైట చెంగును కూడా వదిలిపెట్టాడు. అలాగే లేచి ఆకాశ మార్గాన వడివడిగా వెళ్ళిపోతున్నాడు. అప్పుడేం జరిగిందంటే, విష్ణువు వెంట లక్ష్మీదేవి, ఆమె వెంట అంతఃపుర శ్రీజనం, వారి వెంట గరుడు, అతని పక్కన ధనుస్సు, గద, శంఖ చక్ర పరికరాలు, నారదుడు, ధ్వజనీకాంతుడు బయలుదేరగా వారి వెంట రైమని వైకుంఠంలోనున్న ఆ బాల గోపాలమంతా వెంట పరిగెత్తినారు. గోవిందుని వేళ్ల మధ్యన చిక్కుకొన్న తన పైట చెంగును రక్షించుకుంటూ ఆయన వెంటనే పరిగెత్తుతూ శ్రీదేవి ఇలా తలపోస్తున్నది. స్వామి ఇంత తొందరగా ఎక్కడికి వెళుతున్నాడో చెప్పలేదే. ఎవరినైనా అనాథ శ్రీ జనుల ఆర్తనాదాలు విన్నాడేమో, దుర్మార్గులైన దొంగలు వేదాలను దొంగిలించారేమో, రాక్షసుల మూకలు దేవతల నగరంపై దండెత్తినారేమో, విష్ణువేడి చూపండి అని దుష్టులు భక్తులను ధిక్కరించి హింసిస్తున్నారేమో అని తనలోనే ఆలోచించుకుంటూ ఆ ఇందిరాదేవి వడివడిగా అడుగులు వేసుకుంటూ హరివెంట నడుస్తుండగా, రాక్షసుల జీవితాలను నశింపజేసేవాడు, కరుణాసాగరుడు, యోగీంద్రుల హృదయ విహారి, సహనశీలి, భక్తజనుల హృదయాలను ఉత్కృష్టపరిచేవాడు, నవయవ్వనవతి అయిన ఇందిరాదేవి పరిచర్య చేయువాడు, జయశీలుడు, తేజోమయుడు అయిన విష్ణుమూర్తి ఆకాశ వీధుల్లో వస్తుండగా దేవతలు చూచినారు. అంతేకాదు ఆయన వెనువెంటనే వడివడిగా వస్తున్న వారిని కూడా చూసి ఇలా అనుకుంటున్నారు. గజరాజు దురవస్థను తొలగించడానికి వెళ్తున్న విష్ణువును చూచి, అదిగో మహనీయుడైన మహావిష్ణువు వస్తున్నాడు. ఆయన వెనువెంటనే వెళ్తున్న మహాలక్ష్మిని చూసారా? అదిగో శంఖధ్వని, అల్లది ఓ సుదర్శన చక్రం, అదిగో గరుత్మంతుడు కూడా వస్తున్నాడు చూడండి. ఆహా ఏం దర్శనం! ఓం నమో నారాయణాయ అని దేవతలు ప్రణామాలు చేశారు. కానీ కరిరాజును కాపాడాలనే తొందరలో ఉన్న శ్రీహరి దేవతల ప్రణతులను గమనించకుండా మనోవేగంతో పోయి జ్యోతిర్మండలం దాటి
కరిమకరి పోరాడుతున్న జలాశయం వద్ద చేరి గజేంద్రుని దుస్థితిని గమనించి కరుణాసాగరుడైన శ్రీహరి మకరిని ఖండించడానికి తన చక్రాన్ని పంపించాడు. ఆ చక్రం ఎలాంటిది? సుదర్శన చక్రం. సాధుజనులను రక్షించేది, భూమండలాన్ని కంపింపజేసే వేగం కలది. తన నుండి వెలువడే అగ్నికణాలతో ఆకాశాన్ని చుట్టివేయగలది. పెక్కు బ్రహ్మాండ భాండాలను కాంతి పుంజాలతో నింపివేయగలది. తిరుగులేనట్టిది నూను. ఆ సుదర్శన చక్రం పోయి పర్వతం లాంటి మేను కలిగి ఉన్న మకరి తలను తుంచివేసింది. మొసలి పట్టు నుండి ముక్తుడైన గజేంద్రుడు కాలు కదిపాడు. సంసార బంధం నుండి విడివడిన సన్యాసి వలె, మబ్బులు తొలగిన చంద్రుని వలె నిశ్చల చిత్తుడై ఆడు ఏనుగులు తొండాలతో నీరు పోయగా నిర్మలుడై ఆనందంగా కనిపించసాగాడు. శ్రీహరి పాంచజన్య శంఖాన్ని ఊదగానే దేవతలు జయజయధ్వానాలు చేస్తూ పుష్పవృష్టి కురిపించారు. విష్ణుమూర్తి చేయి చాచి గజేంద్రుని అందించి మడుగు నుంచి వెలికి లాగాడు. గజరాజు యొక్క వెన్ను తట్టి ఒళ్ళు నిమిరాడు. స్వామి హస్తస్పర్శతో హస్తి యొక్క సర్వ బాధలు సమసిపోయాయి. ఆనందంతో మేను పులకరించగా తొండాన్నెత్తి గుంకరించి తన కృతజ్ఞతను తెలుపుకున్నాడు గజేంద్రుడు. అతని అజ్ఞానం నశించింది. తర్వాత అతను విష్ణు సారూప్యాన్ని పొందాడు. అతని వెనకటి జన్మలో పాండ్య దేశానికి రాజైన ఇంద్రద్యుమ్నుడు. ఆ రాజు ధర్మవర్తనుడు, విష్ణు భక్తుడు, తపోధనుడు. పూర్వకర్మ వశాత్తు ఆ రాజు అగస్త్యవు ఋషి ఆగ్రహానికి అకారణంగా గురి అయి ఏనుగై పుట్టాడు. అయినా పూర్వపుణ్యం చేత భగవద్భక్తిని కోల్పోకుండా క్లిష్ట పరిస్థితిలో భగవంతుని ప్రార్థించాలనే జ్ఞానం కలిగింది. భగవంతుని స్పర్శచే అతని పాపము శాపము తొలగిపోయి విష్ణు రూపం వచ్చి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. చనిపోయిన మకరి శరీరం నుండి ఒక దివ్య పురుషుడు వచ్చాడు. అతను హూహు అనే గంధర్వుడు. అతను పూర్వజన్మలో భార్యలతో సహా ఇదే సరస్సులో జలక్రీడలాడుతున్నాడు. ఆ సరస్సు అడుగున నిల్చొని దేవల మహర్షి తపస్సు చేసుకోవడం చూసి గంధర్వునకు ఒక తుంటరి ఆలోచన వచ్చి అతని కాలి బొటనవేలు లాగాడు. మహర్షికి ధ్యానభంగం కాగా, నీవు ఈ నీటిలోనే మొసలివై పడి ఉందువుగాక అని గంధర్వుణ్ణి శపించాడు. గంధర్వుడు తెలివి తెచ్చుకొని మన్నింపమని ప్రార్థించగా, ఒక మొసలివై నీవు శాపగ్రస్తుడైన ఒక గజేంద్రుని పట్టుకొన్నప్పుడు విష్ణుచక్రం వచ్చి నిన్ను సంహరించినప్పుడు నీ పూర్వరూపం వస్తుందిలే అని అనుగ్రహించాడు. గంధర్వుడు ఆ విధంగా శాప విముక్తుడై శ్రీహరిని స్తుతిస్తూ వెళ్ళిపోయాడు. తర్వాత శ్రీహరి శ్రీదేవి వంక చిలిపిగా చూస్తూ ఇలా పరిహాసమాడాడు. ఓ బాలా, నీ పైట చెంగును విడవకుండా ఆకాశ మార్గాన విలాసంగా వెళ్ళిపోతున్న నా వెంట పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు నీవు నా గురించి ఏమనుకున్నావో కదా పద్మముఖి అని పలికిన ముకుందునితో అరవింద మందిర అయిన ఇంద్రాదేవి మందస్మిత వదనారవిందే ఇలా అన్నది. ఏం చేసేది స్వామి, మీ పాదాలను అనుసరించడమే కదా నా కర్తవ్యము. మరి ముందు పరిగెత్తుతుంటే మీ వెంట రాకుండా ఉండగలనా నేను అన్నది. ఓ దీనాపరాధిన దేవదేవ మహేష, దీనుల యొక్క మొరాలకించడానికి, దీనులను రక్షించడానికి, వారి స్థుతులను పొందడానికి నీవే తగి ఉన్నది స్వామి అనగా, మహావిష్ణు సంతసించి మహాలక్ష్మిని ప్రేమతో దగ్గర చేర్చుకొని అందరినీ ఇలా ఆశీర్వదించాడు. ఈ గజేంద్రుని గాథను ప్రతిదినము చదివే వారికి సుఖ సంతోషాలు, నా యొక్క రక్షణ, చివరికి మోక్షము లభిస్తాయి అని చెప్పి నిష్క్రమించాడు. రాజా, ఈ ఉదంతం చతుర్థనం జరిగింది. ఈ మన్వంతరంలో విష్ణువు హరిమేధునకు హరినికి శ్రీహరి జన్మించి గజరాజును రక్షించాడు. థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికీ కూడా. ఆ విష్ణుమూర్తికి, కృష్ణయ్యకి వేల కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్.